అదృష్టం అంటే ఇతనిది అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటి వరకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 2 సార్లు $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. సో $1 మిలియన్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 8 కోట్ల పైన అవుతుంది. సో అది కూడా మన ఇండియాకు చెందిన వ్యక్తి. అతను ఎవరనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగింది. ఈ రిజల్ట్ లోపల 2 సార్లు $1 మిలియన్ ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగింది. అది కూడా మన ఇండియాకు చెందిన వ్యక్తి. సో అదేవిధంగా ఇందులో కార్ టికెట్స్ ఉన్నాయి, బైక్ టికెట్స్ ఉన్నాయి. మరి అది కూడా ఎవరు గెలిచారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఎందుకంటే మీకు లాటరీ గురించి ఇంట్రెస్ట్ ఉండి మీరు లాటరీ తీయాలి అనుకుంటే సో మన ఛానల్ ద్వారా మీకు లాటరీ అప్డేట్స్ అనేది నేను తెలియజేస్తాను. సో కాబట్టి మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న జరిగిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క లాటరీ రిజల్ట్ లోపల 2 సార్లు $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిచిన వ్యక్తి మన ఇండియాలోని కేరళ రాష్ట్రానికి చెందిన పాల్ జోస్ మలేవి. సో ఇతను ఇప్పటి వరకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల 2వసారి $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. $1 మిలియన్ ప్రైజ్ మనీ అంటే మీ అందరికి తెలిసిందే, మన కరెన్సీ లోపల 8 కోట్లకు పైన అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇతను గతంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. సో అది కూడా 2016 నవంబర్ లోపల. అది కూడా గెలుచుకుంది ఒకటే కాదు. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ అనేది మీకు అందరికి తెలిసిందే. సో దీని యొక్క టికెట్ ధర 1000 dirhams ఉంటుంది. సో 1000 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,000 పైన అవుతుంది ఈ టికెట్ ధర. సో ఈ టికెట్ అనేది ఒక్కరు ఈ టికెట్ బై చేయలేరు. సో ఇంత అమౌంట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక్కరు బై చేయలేరు కాబట్టి సో ఇతని యొక్క ఫ్రెండ్స్, ఒక 9 మంది ఫ్రెండ్స్ కలిసి 2016 లోపల ఈ టికెట్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. లక్కీగా $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. సో వచ్చిన అమౌంట్ని ఈ 9 మంది షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్ అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుబాయ్ నుండి అయినా సరే, ఇండియా నుండి అయినా సరే చాలా మంది ఒక గ్రూప్గా ఏర్పాటై ఈ టికెట్ అనేది బై చేస్తారు. ఈ విధంగా గ్రూప్గా ఏర్పాటై టికెట్ కొనడం ద్వారా సో అమౌంట్ కూడా మీకు తక్కువ పడుతుంది. సో ఒకరు కొనాలంటే 22,000 అవుతుంది. గ్రూప్ అయితే మీరు 10 మంది కలిసి టికెట్ కొనాలనుకున్నా లేదా 20 మెంబర్స్ కలిసి టికెట్ కొనాలనుకున్నా కానీ ఒక్కొక్కరికి 1,200, 1,500 ఈ విధంగా టికెట్ అనేది పడుతుంది. సో గెలిచిన అమౌంట్ కూడా 8 కోట్ల పైన ఉంటుంది కాబట్టి సో ఒకవేళ 10 మంది లేదా 20 మంది షేర్ చేసుకున్నా కానీ మీకు ఒక్కొక్కరికి 50 నుండి 60 లక్షలు రావడం జరుగుతుంది. ఈ కేరళ రాష్ట్రానికి చెందిన పాల్ జోస్ అనే వ్యక్తి సో 2016 లోపల 9 మంది ఫ్రెండ్స్తో కలిసి టికెట్ అనేది బై చేశాడు. సో లక్కీగా $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. సో మరి ఈసారి 2025లో కూడా 17 మందితో కలిసి టికెట్ అనేది బై చేశాడు. సో అప్పుడు గతంలో 9 మంది, ఇప్పుడు 17 మెంబర్స్ 17 మంది కలిసి ఈ టికెట్ అనేది బై చేశారు. సో మరి లక్కీగా ఈసారి కూడా 2025 లోపల $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు మళ్ళీ. సో వచ్చిన అమౌంట్ 8 కోట్లు. సో ఈ 17 మెంబర్స్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒక్కొక్కరికి 90 లక్షల చొప్పున రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, ఇతనుకున్న టికెట్ నెంబర్ 3532. సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ టికెట్ అనేది గ్రూప్ ద్వారా కొంటేనే బెటర్. ఎందుకంటే దీని యొక్క డ్రా అనేది మంత్లీ నెలకొకసారి ఉంటుంది కాబట్టి సో మీరు నెలకొకసారి ఒక గ్రూప్ కలిసి 1,500 లేదా 1,000 ఈ విధంగా మీరు లాటరీ కోసం ఖర్చు పెట్టినా పర్వాలేదు. సో ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడితే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో గ్రూప్ ద్వారా ఇలాంటి పెద్ద అమౌంట్ ఉన్న టికెట్ తీస్తే బాగుంటుంది. నేను గత పాత వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ టికెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవాలనేది. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన పాత వీడియో చూడండి. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ 1,000 dirhams టికెట్ ఉంది కదా, సో ఇందులో మరొక మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 1,000 dirhams టికెట్స్ అనేవి లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 5,000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ లాటరీ టికెట్స్ అనేవి 3 సిరీస్లో ఉంటాయి. సో మీరు ఎందులోనైనా టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఒక సిరీస్లో 5,000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఇది బెనిఫిట్, ఎందుకంటే లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి. సో మిగతా లాటరీలు తీసుకుంటే మీకు లిమిటెడ్ ఉండదు, టికెట్స్ అనేవి అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి మనకు గెలిచే ఛాన్స్ అనేది తక్కువ. మనకు అదృష్టం ఉంటే ఆ 5,000 మెంబర్స్ లోపల మన నేమ్ అనేది రావచ్చు, మన టికెట్ నెంబర్ అనేది రావచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ $1 మిలియన్ ప్రైజ్ మనీ టికెట్స్ లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. సో ఒక్కో సిరీస్లో 5,000 టికెట్స్ మాత్రమే ఉంటాయి. ఈ విధంగా 3 సిరీస్లు ఉంటాయి. లాస్ట్ మంత్ సో 2 సిరీస్లో టికెట్స్ తొందరగా అయిపోయినాయి కాబట్టి సో వాటి యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో మరి అందులో మొదటి సిరీస్లో గెలిచిన విజేత మన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో మరొక సిరీస్లో $1 మిలియన్ ప్రైజ్ మనీ గెలిచిన విజేత పాకిస్తాన్కి చెందిన కిరణ్ బతుల్. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 2252. ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కార్ టికెట్స్ కూడా ఉంటాయి, బైక్ టికెట్స్ కూడా ఉంటాయి. సో కార్ టికెట్ వచ్చేసి
500 ద్రమ్స్ ఉంటుంది. సో 500 ద్రమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,000 పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఈ కార్ టికెట్స్ కూడా మీరు ఒకవేళ సొంతంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బైక్ టికెట్స్ వచ్చేసి 100 ద్రమ్స్ ఉంటుంది. 100 ద్రమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,500 పైన అవుతుంది. ఈ బైక్ టికెట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు సొంతంగా తీసుకోవచ్చు ఈ బైక్ టికెట్. ఒకవేళ మీరు బైక్ వినైనా కానీ ఈ బైక్ అనేది మినిమం దీని యొక్క కాస్ట్ వచ్చేసి 22-30 లక్షలు ఉంటుంది. సో ఇది BMW అలాగే యమహా బైక్స్. సో ఇవి స్పోర్ట్స్ బైక్స్ కాబట్టి వీటి రేటు కూడా అంతే ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇందులో కార్ టికెట్స్ లిమిటెడ్ ఉంటాయి, బైక్ టికెట్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి. మరి కార్ గెలిచిన విజేత ఎవరో చూద్దాం ఒకసారి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల BMW స్పోర్ట్స్ కార్ గెలుచుకున్న వ్యక్తి జర్మనీకి చెందిన మార్టిన్. సో ఇతనైతే ఫస్ట్ టైం ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల కార్ గెలుచుకోవడం. ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 0939. సో ఈ టికెట్ అనేది డైరెక్ట్ ఇతను స్టోర్లో పర్చేస్ చేయడం జరిగింది. దుబాయ్లో ఉన్న వాళ్ళకు 2 ఛాన్స్ ఉంటాయి. సో ఒకటి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చు టికెట్, లేదా మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్ స్టోర్స్ ఉంటాయి, స్టోర్స్లో ఈ యొక్క టికెట్ కొని ఆ బాక్స్లో వేయొచ్చు. సో ఈ విధంగా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇండియా నుండి ఒకవేళ ఈ టికెట్స్ పర్చేస్ చేస్తే డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మాత్రం పర్చేస్ చేయాలి. అదేవిధంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల బైక్ గెలిచిన వ్యక్తి ఎవరో చూద్దాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల BMW F900 XR బైక్ గెలిచిన వ్యక్తి ఫతౌల్లా. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, 0043. దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ బైక్ టికెట్ అనేది ఇతని యొక్క బ్రదర్ ఇన్స్పిరేషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇతని బ్రదర్ 2008 లోపల ఒక బైక్ అనేది గెలుచుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇతను కూడా లక్కీగా ట్రై చేశాడు, మరి ఇతను కూడా బైక్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఇది దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఎన్ని రకాల టికెట్స్ ఉంటాయి, మరి దీని యొక్క డ్రా ఏ విధంగా ఉంటుంది, సో దీని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయండి. సో మీకు మాత్రం పాస్పోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో పాస్పోర్ట్ ఉంటేనే దీని యొక్క రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. కాబట్టి పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకొని పర్చేస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకున్నా కానీ మీ ఫ్రెండ్ దగ్గర పాస్పోర్ట్ ఉంటే సో అతని పేరు మీద ఈ యొక్క రిజిస్టర్ చేసుకొని మీరు టికెట్స్ అనేది బై చేయొచ్చు. సో ఒకవేళ మీరు విన్ అయితే ఈ విధంగా వచ్చిన అమౌంట్ మీ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీకు లాటరీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.